నా యేసుని ప్రేమ శాశ్వతమైనది. నా యేసుని ప్రేమ నిన్ను నన్ను విడువక కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ శాశ్వతమైనది. నా యేసుని ప్రేమ నిన్ను నన్ను విడువక కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ. డియర్ ఫ్రెండ్స్, దేవుని మాట ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇర్మియా 31:3 వాగ్దానం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మనల్ని విడవక తన కృప చూపుతున్నాడండి. ఎలా అంటావా? మన కష్టంలో ఉంటున్నప్పుడు, ఇరుకులో ఉంటున్నప్పుడు, ఇబ్బందిలో ఉంటున్నప్పుడు, బాధగా ఉంటున్నప్పుడు, మరి అన్ని పరిస్థితుల్లో అన్ని సమయంలో ఉంటున్నప్పుడు కూడా ఆయన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నిన్ను నన్ను విడవక తన కృప చూపుతూ మనల్ని ప్రేమిస్తున్నాడండి. మరి మనము దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా వాక్యం చదువుతున్నాం, ఎలా మరి ఆయన రాజ్యం, పరలోక రాజ్యం కోసం మరి సిద్ధపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు కూడా దేవుణ్ణి ఆనుకుని మనం జీవించాలండి. కష్టం వచ్చినప్పుడు దగ్గర అవ్వడము, సంతోషంలో దూరం అవ్వడము, అన్నీ ఉన్నప్పుడు దూరం అవ్వడము అలా ఉండకూడదు. అన్ని పరిస్థితుల్లో దేవునితో ఒకే రకంగా ఉండాలి. వాక్యం మారదు కదా. అందుకే ఇర్మియా 31:3 వాగ్దానం ఎంత బాగుందంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన కృప విడవక నిన్ను నన్ను కృప చూపుతూ ప్రేమిస్తూ వస్తున్నాడు. ఎంత బాగుంది కదండి. అందుకే మరి దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా, సంతోషంలో ఉన్నప్పుడు, బాధ, అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల్లో దేవుని మరవకుండా ఆయనకి ఇష్టంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, మరి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో, అన్ని స్థితిలో బలపడుతూ ఆయన రాజ్యంలో రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడుతూ జీవిస్తూ ఉంటున్నప్పుడు అంతకంటే సంతోషం మరొకటి ఉండదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరోజు కొద్దిసేపు దుఃఖము, కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు బాధ, మనం అన్ని రకాలుగా అన్నిటినీ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా దేవుని విడవకుండా జీవించాలని మనల్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. శాశ్వతమైన కృపతో నిన్ను నన్ను విడవకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత బాగుంది కదండి. చాలా బాగుంది కదా. ఇర్మియా 31:3 అండి వాగ్దానం. మరి చదవండి, ధ్యానించండి. చాలా మంచి దేవుడు అండి. అందరినీ ప్రేమిస్తాడు. కులం, మతం, జాతి లేదండి. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన కదా. అందరినీ ప్రేమించే దేవుడు, అందరి పట్ల కృప చూపే దేవుడు. అంత బాగుంది కదా. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ నిన్ను నన్ను విడువక కృప చూపుచున్నది. నా యేసుని ప్రేమ శాశ్వతమైనది. నా యేసుని ప్రేమ శాశ్వతమైనది.
శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. ఎంత బాగుందండి వాక్యం. 20:31 చదవండి, ధ్యానించండి. వాక్యానుసారంగానే నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. పాటలు కూడా అలాగే నడిపిస్తున్నాడండి. చాలా మంచి దేవుడు అండి. ఎంత మంచి దేవుడు అంటే ఆయన గురించి వర్ణించలేము, మాట్లాడలేము, చెప్పలేము. ఆయన అంత మంచి దేవుడు అండి. కాబట్టి నిన్ను నన్ను విడవక తన కృప చూపుతూ మనల్ని ప్రేమిస్తున్నాడండి. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, దుఃఖం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని దేవుణ్ణి ఏమి అనడానికి మనకి లేదండి. ఆయన్ని వర్ణించడానికే మనకు అర్హత లేదు. అంతగా మనల్ని ప్రేమించాడండి. శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ కూడా లోపం లేని ప్రేమ అండి. నీకోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అండి. లోపం లేని ప్రేమ మన పట్ల కృప చూపుతున్నది కూడా అలాంటి ప్రేమనే కదా. ఎంత బాగుందండి. 20:31 మరి చదువుతారు కదా, ధ్యానిస్తారు కదా. నిజంగా అండి దేవుడు మంచి దేవుడు. దేవుని వదలొద్దండి. నిజంగా చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, హిందూ అయినా కావచ్చు, క్రైస్తవులైనా సరే కావచ్చు, దేవుని వాక్యం సత్యం అండి. దేవుని మాట చెప్తుంది. యోహాన్లో ఏమంటాడు? సత్యము, జీవము, మార్గం, మోక్షం నా ద్వారానే అంటున్నాడు. చనిపోయి తిరిగి లేచాడండి. కులం మతం కాదండి. ఇక్కడ పెట్టుకోండి హృదయంలో. నిన్ను నన్ను అలా ప్రేమిస్తున్నాడు, నిజంగా ప్రేమిస్తున్నాడు. ఎంత బాగుంది కదా. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. ఎంత వర్ణించినా కూడా తక్కువే అవుతుందండి. వాక్యం ధ్యానించండి. మరి ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయస్తులన్నీ బలపరచండి. దేవునికి దగ్గరగా ఉండాలని, వాక్యానుసరంగా జీవించాలని మరి ఈ మాటలు వింటున్న యూట్యూబ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, మరి అందరు కూడా మీకు కృతజ్ఞత తెలియచుకుంటున్నాను. విని వదిలేయొద్దండి. మీరు ఆత్మీయస్తులు బలపడాలని, దేవునితో మంచిగా రిలేషన్ కలిగి జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి నా విషయంలో ఆత్మీయులు కూడా ప్రార్థన చేయండి. అనేక విషయాలు ముందుకెళ్ళాలి, జ్ఞాపకం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. యువర్ సరస్వతి అండ్ దైవకృప గంగా. బాయ్ బాయ్.